ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో వచ్చిన వస్తు సేవల పన్ను రికార్డు సృష్టించే దిశగా తోసుకుపోతోంది. పూర్తి సాంకేతికతను నిముడ్చుకుని దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కోట్లాది రూపాయల లావాదేవీలు జరుపుకుంటున్నాయి. మొదటి నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల పైచిలకు జీఎస్టీ లావాదేవీలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే కోట్లాది రూపాయల వాణిజ్య లావాదేవీలు జీఎస్టీ కింద నమోదైనట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే పరిష్కరించి ముందుకు వెళ్తామని యనమల వివరించారు. దేశంలోనే మనం మైగ్రేషన్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ కర్ణాటక చేసింది, మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం చేద్దంటే బికాజ్ ఆఫీసర్స్ అడ్జస్ట్ కావాలి, కొత్త చట్టం చదువుకోవాలి, కొత్త రూల్స్ చదువుకోవాలి, మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల లాంగ్ రన్లో మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది, ట్రేడర్స్కి కూడా ఉపయోగం ఉంటుంది, ఇండస్ట్రీకి ఉపయోగం ఉంటుంది.